వర్క్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇంకా నేను ఆఫీస్కి రాను, నువ్వే చూసుకో. ఏదైనా హెల్ప్ కావాలంటే కిరణ్ అడుగు. క్రిష్ ఆగు. గూడు చెదిరిపోగానే పక్షులన్నీ ఎటు పడితే అటు చెల్లా చెదురైపోతాయి. అది పక్షుల విషయంలోనే అనుకున్నాను, మనుషుల విషయంలో కూడా అంతే అన్నమాట. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. మరి నేనెప్పుడు వెళ్ళిపోతానో అర్థం కావట్లేదు. చిన్నదిరా, ఏంటి చిన్నదిరా ఈ మాటలు? నిజమే కదయ్యా. నా అన్న వాళ్ళందరూ వదిలేసి వెళ్తుంటే ఆ నరకాన్ని భరిస్తూ బతకడం కంటే అదే నయం కదా. అక్క, మేం వెళ్తానంటుంది అనుబంధాల్ని తెంచేసుకున్నావు, లేకపోతే నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోదామనో కాదక్క. ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చూస్తూ ఉండలేక. ఏడుపొస్తుంది చిన్నదిరా, అబ్బాయి పరిస్థితి చూస్తుంటే ఏడుపొస్తుంది. ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటే జోకులేస్తూ సరదాగా ఉండేవాడు. ఇలా తాగుతూ పిచ్చడైపోతుంటే చూడలేకపోతున్నాడు చిన్నదిరా, చూడలేకపోతున్నాడు. అమ్మాలంటే మీరు ఇలా బాధపడుతుంటే చూడలేక, ఎప్పుడు సంతోషంగా ఉండే ఈ ఇంట్లో ఈ దుఃఖాన్ని చూడలేక వెళ్ళిపోతున్నాం చిన్నదినా. చిన్నక్క, నేను నీకేమవుతానని ఎవరైనా అడిగితే ఒక్క తల్లి కడుపులో పుట్టిన అక్క చెల్లెళ్ళమని అందరితో చెప్తుంటాం. అంత ప్రేమను చూపించి అక్కని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నామంటే ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకో అక్క. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఏంటి? మీరు బాధల నుంచి పారిపోతున్నారు, మరి నేనెక్కడికి వెళ్ళాలి? మర్చిపోవాలంటే చచ్చిపోవాలా? చెప్పండి, చచ్చిపోవాలా? ప్లీజ్ అక్క, దయచేసి అలా మాట్లాడకు ప్లీజ్. కలిసి ఉండడం అంటే పండగల్ని పబ్బాల్ని కలిసి జరుపుకోవడం కాదే, కష్టాల్లో తోడుండటం. తల్లిదండ్రులుగా వాడి పక్కన కూర్చొని నిశ్చయితాంబూలాలు తీసుకున్నారు. మరి కొడుకు బాధలో ఉంటే అలా వదిలేసి వెళ్ళిపోతారా? వాడి జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా? మిమ్మల్ని ఎప్పుడు చుట్టాలుగా చూడలేదు. ఇది మీ ఇల్లు అనుకున్నాను, మిమ్మల్ని ఇంట్లో సొంత మనుషులు అనుకున్నాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని దూరపు బంధువులుగానే చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. మా ఉద్దేశం అది కాదు చిన్నది. వద్దయ్యా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నా కోడల్ని ఆపలేకపోయాను, మిమ్మల్ని ఎలా ఆపగలను? వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
వదినా. బాధల్ని చూడలేక వెళ్ళిపోవాలనుకున్నామే తప్ప మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని కాదు. మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. అబ్బాయిని మీనాక్షి కలుపుతాం, తప్పకుండా కలుపుతాం. ఊరుకో అక్క, ఊరుకో. తప్పకుండా కలుపుతాం, తప్పకుండా కలుపుతాం. ఓ మై గాడ్, ఎంత తేను ముట్లా అనుకున్నాను. చివరి క్లైమాక్స్ లో బురదలో పడేసా కదరా. ఓ గాడ్, రా కలసి తీసుకుందు కానీ రా. జీవితాన్ని ఇలాంటి పరిస్థితుల్లో పడేసినందుకు మీ దేవుళ్ళ మీద చాలా కోపం వచ్చింది స్వామి. మీ మీద అలిగాను కూడా. కానీ ఒక పెద్దావిడ చెప్పింది, దేవుణ్ణి కాదు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని. దేవుడికి మంచు చేయడం మాత్రమే తెలుసు, లేకపోతే గుళ్ళు గోపురాలు కట్టిస్తామా అని. అలా మంచు చేస్తావన్న నమ్మకంతో అడుగుతున్నాను.
నేను మొదలు పెట్టబోయే ఈ కొత్త ప్రయాణంలో నేను గెలిచేలా ఆశీర్వదించు స్వామి. నువ్వేం కోరుకుంటున్నావో గాని నీ కోరికలన్నీ ఆ గణపతే తీరుస్తాడమ్మా. ఎప్పటినుంచో అనుకుంటున్నానమ్మా, ఎండక ఎండి వానక తడిసే ఈ గణపతికి ఒక చిన్న గుడి కట్టించాలని. చాలా మందిని అడిగి చూశానమ్మా, కానీ గుడిసె బతుకులు కదా, గుడి కట్టించే స్తోమత ఎక్కడుంటది? కానీ మనసుంటే మార్గం ఉంటదని చిన్నపిల్లవైనా సరే ఎంత బాగా ఆలోచించావమ్మా. నిజంగా ఆ గణపతికి నీడనియ్యాలంటే ఇటుకలతో కట్టిన గదులే అక్కర్లేదు, ఇలా మనసుతో కట్టిన పాలవెల్లైనా చాలని చాలా బాగా నిరూపించావు. ఇంత మంచి మనసున్న నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడమ్మా. నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది సిస్టర్? ఇలా జరిగిందేంటి? మూర్తి దొరికితే అసలు ఇదంతా ఎవరు చేయించారో తెలుసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మూర్తి ఇలా, మూర్తికి ఏం కాకూడదు స్వామి. సిస్టర్, పేషెంట్కి ఎలా ఉంది? ఎన్నిసార్లు అడుగుతారు సార్? లోపల ఆపరేషన్ జరుగుతుంది, మీరేం కంగారు పడకండి, అంతా బానే ఉంది. సార్, ఆవిడ డెడ్ బాడీ మార్చిరీలో ఉంది. మీరు ఒకసారి వచ్చి ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తే మేము ఏర్పాట్లు చేసుకుంటాం. డాక్టర్, ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అండి. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నాం, ఫ్యూ అవర్స్ లో స్పృహలోకి రావచ్చు. థ్యాంక్ యూ. మీరు ఇంతగా టెన్షన్ పడుతున్నారు, అతను మీకు బాగా కావలసిన వాడా? ఈజ్ మై పిఏ. తను బతకడం చాలా ఇంపార్టెంట్. నాకు కావలసిన వాళ్ళ ఎంతో మంది జీవితాలు తను బతకడం మీద ఆధారపడి ఉన్నాయి. తను బతకాలి, బ్రతికి తీరాలి డాక్టర్. డోంట్ వరీ అండి, నౌ హీ ఈజ్ సేఫ్. ఒరే అభి, ఎంత పరిగెడతావురా? ఇంకెంత దూరం పరిగెడతావురా? అయినా నువ్వు పరిగెడితే దూరం తరిగి నీ గమ్యం చేరడానికి ఇది రోడ్డు కాదురా, థ్రెడ్మిల్ మిషన్. పరిగెత్తి పరిగెత్తి నువ్వు అలసిపోయి పడిపోవాలి, కానీ ఇది ఆగదు.
అయినా నీ తెలివేంట్రా ఇలా ఏడ్చింది? నన్ను బయటికి లాగడానికి నువ్వు మూర్తిగాని పట్టుకోబోయావు. మరి మూర్తి చచ్చిపోయాడు, ఇప్పుడు ఇంకెవరిని పట్టుకుంటావు? మూర్తికి ఆపరేషన్ చేసిన డాక్టర్నా? హలో సార్, మూర్తిని అభి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్పాడు సార్. వాడి మదర్ చనిపోయింది కానీ మూర్తి ఏ క్షణంలోనే కళ్ళు తెరవచ్చు అన్నారు సార్. ఛా! చేసావక్క. ఇంతకాలం మమ్మల్ని నమ్మించి ఎంత తప్పు చేశా. క్యాన్సర్ నీకొస్తే అదే సువర్ణక్కని చెప్పావు. మమ్మల్ని అందరినీ ఎందుకు నమ్మించావక్క? ఎందుకు నమ్మించావు? అందరూ బాగుండాలి, ఈ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని కోరుకునే నీకు ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడక్క? ఎందుకు ఇలా చేశాడు? కనకం, ఏ దీపం ఎంత వెలుగునివ్వాలో, ఏ దీపం ఎంతవరకు వెలగాలో ఆ భగవంతుడు ముందే రాసి పెడతాడు. అందుకే ఈ దీపాన్ని ఆర్పేయాలని నిర్ణయించుకున్నాడు. లేదక్క, లేదు. నీలాంటి మంచి మనిషికి దేవుడు అన్యాయం చేశాడక్క, అన్యాయం చేశాడు. బంధాలు బంధుత్వాలు అని మన వాళ్ల కోసం మనం ఆరాటపడ్డం సహజం. ఎందుకంటే మన వాళ్ళకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేం కాబట్టి. కానీ తను సృష్టించిన ఈ ప్రపంచంలో ఏ ఊపిరి ఆపడానికైనా ఒకేలా ప్రవర్తించేది ఆ భగవంతుడొక్కడే. అది ఆయన ధర్మం. కానీ ఇంతకాలం మా అందరి దగ్గర ఆ విషయాన్ని దాచి ఎందుకు అబద్ధం చెప్పావు? అప్పుడున్న పరిస్థితుల్లో అలా అబద్ధం చెప్పక తప్పలేదు. బహుశా ఆ అబద్ధమే ఆ భగవంతుడికి నచ్చలేదేమో కనుక. అందుకే నేను ఎంతగానో కలగన్నా నా క్రిష్ మీనాక్షిల పెళ్లిని కలగానే మిగిల్చాడు, కలగానే మిగిల్చాడు. అక్క, నన్ను క్షమించక్క. నా ఉద్దేశం అది కాదు. నువ్వు మాకెవరికి చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోతూ ఎందుకు నీ ఆరోగ్యాన్ని లాస్ట్ స్టేజ్ వరకు తెచ్చుకున్నావా అని. అంతేగాని నిన్ను మరింత బాధ పెట్టాలని కాదు. ఏం చెప్పమంటావు కనకం? నేను నా గురించి కానీ నా ఆరోగ్యం గురించి కానీ పట్టించుకోకుండా ఇంత చేసింది మీనాక్షి కృష్ణ పెళ్లి గురించి. నేను పడ్డ తాపత్రయానికి, నేను పడ్డ ఆవేదనకి, నేను పడ్డ ఈ శ్రమకి అర్థం లేకుండా పోయింది, అర్థం లేకుండా పోయింది.
మీనాక్షి కృష్ణ పెళ్లి జరిగి వాళ్ళు ఆనందంగా ఉంటారనుకున్న నా ఆశ ఆడి ఆశ అయింది కనుక ఆడి ఆశ అయింది. ఇదిగో ఈ చీర అమ్మ కోసమే. నువ్వు ఇలా అనుకోగానే అలా వచ్చేసింది, చూసావా? అమ్మా చూడు, నీ చీర ఎంత బాగుందో. ఇవి మా అమ్మ చీర కోసం దాచిపెట్టిన డబ్బులు. వీటిని తీసుకో, సరేనా? ఇవ్వు. అమ్మా, అక్కకివ్వు. ఏమైందమ్మా, ఎందుకలా అంటున్నావు? నేను దురదృష్టవంతురాలనంట. నేను పుట్టగానే మా అమ్మను వదిలేసి మా నాన్న వెళ్ళిపోయాడంట.